చాదస్తపు బ్రహ్మయ్య కథ. రచన కర్లపాలెం హనుమంతరావు. కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్. ఒక ఊర్లో ఒక చాదస్తపు బ్రహ్మయ్య ఉండేవాడు. అతను ఒక రోజున పొరపాటున ఎంగిలి తిన్నాడు. ఆ ఎంగిలి తిన్న పాపం కాశీకి వెళ్ళి గంగలో స్నానం చేస్తే గాని పోదనుకున్నాడు. వెంటనే తూ 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 అని ఊసుకుంటూ కాశీకి బయలుదేరాడు. అలా కొంత దూరం వెళ్ళేటప్పటికీ అతనికి దాహం వేసింది. దారి పక్కన ఒక ఊర్లో ఒక ఇంటి ఆవిడ్ని మంచినీళ్లు అడిగితే ఎంగిలి దోషం వస్తుంది అని వక్క ఇమ్మని అడిగాడు. ఆమె వక్క ఇచ్చింది. బ్రహ్మయ్య దాన్ని నోట్లో వేసుకుని కటుక్కున కురికాడు. అది చూసి ఆమె, అయ్యో బ్రహ్మయ్య, వక్క కురికేసావా? ఇంతకుముందు దాన్ని ఎంతమందికో ఇచ్చాను. వాళ్ళు దాన్ని కాసేపు చప్పరించి తిరిగి నాకు ఇచ్చేవాళ్ళు. నువ్వు అలాగే చప్పరించిస్తావనుకున్నాను. ఎంత పని చేసావయ్యా అని అంది. వెంటనే బ్రహ్మయ్య సత్యాన్రా దేవుడా అనుకుంటూ వక్కను గబుక్కున ఉమ్మేసి తూ తూ అనుకుంటూ మళ్ళీ బయలుదేరాడు. అతను వెళ్తూ వెళ్తూ మరొక ఊరు చేరుకున్నాడు. ఆకలి వేస్తూ ఉంటే ఒక ముసలమ్మ ఉన్న ఇంటికి వెళ్ళి, ఆకలి వేస్తోంది, అన్నం పెడతావా అమ్మా అని అడిగాడు. దానికేం భాగ్యం, స్నానం చేసిరా నాయనా అని ఆమె చెప్పింది. బ్రహ్మయ్య స్నానం చేసి వచ్చాడు. విస్తరిలో భోజనం పెట్టింది ముసలమ్మ. అతను భోజనం చేసిన తర్వాత విస్తరి మడిచి ఎక్కడ పారేయాలి అని అడిగాడు. అయ్యో అదేమిటయా అలా అడుగుతావు? తిన్న విస్తరి కడిగి దాచుకుంటారు గాని మడిచి పారేస్తారా? నువ్వు తిన్న విస్తరిలో ఇంతకుముందు నీ ఓటి వాళ్ళు ఎందరో తిన్నారు. మళ్ళీ ఎవరైనా వస్తే భోజనం ఎందులో పెట్టమంటావు? విస్తరి కడిగి ఇంట్లో పెట్టు అంది. వెనకటి పాపాలకు తోడు పులిస్తరాకులో అన్నం తిన్న పాపం కూడా చుట్టుకుందిరా దేవుడా అనుకుంటూ బ్రహ్మయ్య మళ్ళీ బయలుదేరాడు. అతను వెళ్తూ వెళ్తూ మరొక ఊరు చేరుకొని ఒక ఇంటి ఆవిడను భోజనం పెట్టమని అడిగాడు. ఆ ఇంటి ఆవిడ అతనికి పాయసంతో భోజనం పెట్టింది. బ్రహ్మయ్య భోజనం చేశాక పాయసం చాలా బాగుందన్నాడు. అప్పుడు ఆవిడ, అయ్యో నాయనా, పైన మేగడంతా కుక్క నాకేసింది, లేకపోతే పాయసం మరింత బాగుండును అంది. ఆమె మాటలు వినగానే బ్రహ్మయ్య ప్రాణాలు పోయినంత పనయింది. కుక్క ఎంగిలి తినవలసిన గతి పట్టిందిరా దేవుడా అనుకుంటూ లబో దిబోమంటూ ఇంక ఎక్కడా భోజనం చేయకూడదని నిశ్చయించుకొని తిన్నగా కాశీకి చేరుకున్నాడు. అప్పటికే కను చీకటి పడింది. బ్రహ్మయ్య గంగానదిలో దిగి నీళ్లలో మునిగాడు. అదే సమయానికి ఒక పల్లెటూరి అమాయకుడు తండ్రి చనిపోతే దహనం చేసిన బూడిదను చూడకుండా బ్రహ్మయ్య తల మీద పోశాడు. బ్రహ్మయ్య చీచీ అనుకుంటూ నీటిలో నుండి లేచాడు. పల్లెవాడు అతన్ని చూసి తన తండ్రి బ్రతికి వచ్చాడనుకొని నాన్నా అని కౌగిలించుకొని వదలకుండా పట్టుకున్నాడు. నేను నీ తండ్రిని కాదు అని బ్రహ్మయ్య ఎంత చెప్పినా పల్లెవాడు వినకుండా నువ్వు మా బాబువే అంటూ ఇంటికి లాక్కుపోవడం మొదలుపెట్టాడు. ఇది చూసి దారిలో వెళ్తున్న నలుగురు పోగయ్యారు. వాళ్ళిద్దరి గోలా విని కడుపు చెక్కయ్యేలాగా నవ్వడం మొదలుపెట్టారు. చివరికి వాళ్ల తగవు తీర్చలేక అక్కడి జనం వాళ్ళిద్దరినీ మంత్రి దగ్గరికి తీసుకువెళ్లారు. మంత్రి వాళ్ళిద్దరూ చెప్పినంత విని, చచ్చిపోయిన తండ్రి ఎలా బతికి వచ్చాడనుకున్నావురా పిచ్చోడా అని పల్లెవాడిని, నీ చాదస్తానికి తగిన శాస్తి జరిగిందిలే అని బ్రహ్మయ్యని మందలించాడు. ఆ తర్వాత ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు. సమాప్తం. ఈ కథ నేదునూరి గంగాధరం జానపద విజ్ఞాన వ్యాసాల నుంచి సేకరించింది. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.